గుడ్ మార్నింగ్. మార్నింగ్ అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు కదా. ఎవరు వాళ్ళ ఆఫీస్ పనిలో, మేడమ్స్ ఏమో సార్కి క్యారేజ్ కట్టాలి, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి. సో ఇలాంటి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. బట్ మీరు బిజీగా ఉంటూ మన షోని కూడా చూస్తున్నారు, మేము చెప్పే కబుర్లు వింటూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ మీకంటూ కొత్త పాటలు మిమ్మల్ని అందరినీ కొంచెమైనా ఎంటర్టైన్ చేస్తూ, మీ బిజీ షెడ్యూల్ని మేము కూడా కొంచెం మీరు ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో దాన్ని కొంచెం రిలాక్స్ చేయడానికి సో మేము కూడా ప్రయత్నిస్తూ ఉంటాము. సో మీరు ఖాళీగా ఉంటే ఖాళీ చేసుకునైనా కానీ మా షోకి కాల్ చేయండి, కబుర్లు చెప్పుకుందాం. అలాగే ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఏంటో మీకు చెప్తాను. మన షోలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. ఎస్, యాక్చువల్గా టాపిక్ ఏమనుకున్నానంటే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అంటే దేని గురించి ఆలోచిస్తావు, ఏం థింక్ చేస్తావు, ఇలాంటి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు నీ బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడే అది మనం అంట, నిజమైన మనం అంట. నేను చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు బుక్స్ చదువుతాను, కొత్తగా నాలెడ్జ్ ఏముందో తెలుసుకుంటాను, అండ్ ఇంకా బయట సమాజం ఏం జరుగుతుందా ఇలాంటివి నేను చెప్పను, ఎందుకంటే నేను అవి చేయను కాబట్టి. ఎస్, మనం ఎందుకు చేస్తాం అట్లాంటివి? ఒంటరిగా ఉన్నప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉంటుంది, పాటలు పాడుకోవాలని ఉంటుంది, పిచ్చోళ్ళ మాట్లాడాలని అద్దంలో నన్ను నేను చూసుకుని, అందుకే బహుశా యాంకర్ అయినట్టున్నా నేను. ఎస్, మేబీ. అండ్ ఎనీహౌ, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి పాట, దాని తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, మీ కబుర్లు అనేది ఈరోజు కాల్ చేసి షేర్ చేసుకుందాం. దీంతోపాటు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. అది కాలర్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ తాతని బట్టి డిస్కస్ చేద్దాం ఆ టాపిక్ని. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు ఈ గుడ్ మార్నింగ్? కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నామండి. కామారెడ్డి నుంచి. బాయ్, మీ పేరేంటి బాయ్? రాజేశ్వర్ రెడ్డి. మీ పేరులో మంచి వీరత్వం ఉంది. ఏం చేస్తుంటారు రాజేశ్వర్ రెడ్డి గారు? చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్, వ్యవసాయం. సూపర్. ఇప్పుడు ఏం పండుతున్నాయి మన ఊర్లో కామారెడ్డిలో? వడ్లు, బియ్యం. అంటే అయిపోయింది కదా? లేదు, మళ్ళీ వేసాం. మళ్ళీ అప్పుడే? వావ్, మా ఊరు సైడ్ అప్పుడే వేయలేదండి. మరి మా ఊర్లో వేసాం ఆల్రెడీ. మీరు మంచి ఫాస్ట్ ఉన్నారు అయితే. 2 months అవుతుంది. ఓకే, అంటే నాట్లు వేసేసి మొక్క కూడా ఎదిగిపోయిందా? అవును. ఓకే. బేసిక్గా మీరు ఈ పంట మీకు వచ్చా, లేకపోతే వేరే కూడా పండిస్తుంటారా? ఇంటికాడ తోటకూర, పాలకూర అన్ని పండిస్తాం. ఒకటే వ్యవసాయం చేసినాక అన్ని పండియాలి కదా. అన్ని పండిస్తారు. ఓకే భయ్యా, అన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే. పెళ్ళయిందా మీకు? అయింది. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? మాది గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్ కంప్లీటెడ్. అయితే నా టాపిక్కి సరైన మగాడివి నువ్వే. ఓకే, డన్. యా, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయా? ABCD. అవును. ఆల్ఫాబెట్స్లోనే మనం మాట్లాడుకోవాలి. అంటే అందంగా ఉన్నావు, బాగా మాట్లాడుతున్నావు, చలిగా ఉంది, అలా అందంగా A, బాగున్నావు B, చలిగా ఉన్నావు C, అలా. దొంగతనం చేసావా D, అలా. ఓకే. అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ వైజ్ రావాలా, మిస్ అయినా సరే? ఆల్ఫాబెట్స్ ఆర్డర్ వైజ్ రావాలి. ఓకే. ఓకేనా? సరే, టాపిక్ స్టార్ట్ చేయనా? ఓకే. నేను అడిగిన దానికి నువ్వు కూడా ఆల్ఫాబెట్లోనే ఆన్సర్ చెప్పాలి. ఓకే, చెప్తాను. ఓకేనా? ఓకే. అందంగా ఉన్నావు. అందంగానే, బాగా చిల్లైతూ ఉన్నాను. ఓకే. దొంగతనం చేసావా? అస్సలు బాగా చెప్పలేరు మీరు. అలా కాదు, నువ్వు నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేయక్కర్లా. ఓకే. ABCDEFకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా?
ఇది చాలా చిన్నపిల్లలు ఆడుకునే క్వశ్చన్స్ లాగున్నాయి భయ్యా, నేను గెలవలేను, ఓడిపోయాను. సరే అయితే పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతా, ఓకేనా? మీకు ఎంతమంది? ఇద్దరు ఇద్దరా? పిల్లలు. నేను అదే అడిగా భయ్యా. వావ్, మీ స్మైల్ నిజంగా చాలా బాగుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇప్పుడు కాలేజ్ లైఫ్లో మీకంటూ ఏదైనా కథలు ఉన్నాయా, స్టోరీస్ ఉన్నాయా? అర్థం కాలేదు. కాలేజీలో మీకంటూ ఏదైనా స్టోరీస్ ఉన్నాయా అంటున్నా. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఉన్నారా వాళ్ళందరూ ఇప్పుడు చాలా టచ్లోనే? ఉన్నారు, అందరు ఉన్నారు. నువ్వు కాలేజీలో ఎవరికైనా దిష్టి తీయాలి అనుకుంటే ఎవరికి దిష్టి తీస్తావు? అంటే అంత అందంగా ఎవరు ఉంటారు మీ కాలేజ్లో? అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు ఎవడైనా అడుగుతానా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని అడుగుతాడా? ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని అడిగితే తేడా అనుకుంటారు. ఆ? ఎవరికైతే దిష్టి తీయాలనుకున్నానో వాళ్ళని పెళ్లి చేసుకున్నాం బ్రదర్. వావ్, లవ్ మ్యారేజా? అవును. ఒక్కలు కూడా పడట్లేదు భయ్యా నా లైఫ్ లో. డెడికేషన్ ఉండాలా భయ్యా, డెడికేషన్. భయ్యా నేను చాలా డెడికేషన్ పెడుతున్నాను అయినా కానీ పడట్లేదు. ఏదైనా మాలాంటి యూత్ కి మాలాంటి యూత్ కి అయినా 2-3 టిప్స్ చెప్పా, అమ్మాయిని పడేయడం ఎలా? నేను బుక్ రాయలేదు భయ్యా, రాసినప్పుడు చెప్తా. కాదు, నువ్వేం చేసావు చెప్పు. మేడం ఎలా పడ్డారు, నువ్వేం చేసావు? నేనేం చేయలేదు, నాలాగా నేనున్నా బస్. నీలాగా నువ్వు ఉన్నావు. ఎస్, వెరీ సూపర్. మేడం కోసం ఒక పాట పాడతావా? చెప్పండి. మీ మేడం కోసం మీరు ఒక పాట పాడితే మేడం దిల్ ఖుష్ అయిపోవాలి అంతే. నేను ఇప్పుడు పాడే స్థితిలో లేను సార్. అంటే మీరు ఏదైనా సపరేట్ ప్లేస్ లో ఉన్నారండి పాడే స్థితిలో లేనంటే? అట్లేం లేదు, మన పాటలని అంటే ఏం రావు, ఇంట్రెస్ట్ లేదు పాటలు. ఓకే ఫైన్. మొత్తానికి లవ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ చాలా హ్యాపీగా 2 పిల్లలతో మంచిగా ఉన్నారు. అదేంటి లేరా? నడుస్తుందా? ఓకే, కష్టాలు మనకే ఉంటాయి కదా. అవును. ఇద్దరిలో ఒకటే ఫైనల్ క్వశ్చన్. మీ ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? మా వైఫ్ కి. అది ఎస్, సూపర్ సార్. మీరు లైవ్ లో మేడం గురించి ఇంత చెప్పారు చూడండి. మీకు ఫోన్ పెట్టేశాక మీకు అసలైన కోపం కనిపిస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజేశ్వర్ రెడ్డి గారు. అండ్ వన్ మోర్ కాలర్. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్ బబ్లు. బబ్లు వింటున్నావు మాటలు? ఇప్పుడు కాల్ చేశారు. అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట బాబు. నువ్వే మ్యారేజ్ చేసుకుంటావు? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అది నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా కానీ ఎవరు పడట్లేదు బబ్లు. అంటే అన్ని అంటే 100% కరెక్ట్ అని అనుకోలేదు, చెప్పలేదు. కొన్నిసార్లు కరెక్ట్ అయ్యాయి, కొన్నిసార్లు విడిపోవచ్చు. కానీ అరేంజ్ మ్యారేజ్ అది ఏంటంటే పెద్ద కుదిర్చిన సంబంధం కాబట్టి ఏ మ్యారేజ్ లో అయినా అర్థం చేసుకోకపోతే అంతే బబ్లు. కానీ లవ్ మ్యారేజ్ లో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటది, అంటే అర్థం చేసుకునే. లవ్ చేసుకుంటే అంటే కొన్నిసార్లు మమ్మీ డాడీ పేరెంట్స్ కి చెప్పి చేసుకుంటే ఓకే, చెప్పకుండా చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, పేరెంట్స్ డౌట్ పడతారు. ఓకే, మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అట్లా అనుకుంటారు. వామ్మో, పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ. సరే బబ్లు, టాపిక్ లోకి వెళ్దాం, ఓకేనా? ఏతో ఆల్ఫాబెట్ తో మాట్లాడారు కదా, ఏతో అంటే ఏ ఇక్కడికి ఏం చేస్తూ అంతే అంతే, ఎటు వెళ్ళిపోయావు అంతే, బాగున్నావా, చాలా చాలా బాగా పాటలు పాడగలవు, జ్వరాన్ని నువ్వు బాగా అన్నిట్లో రాణిస్తున్నావు, ఏమంటివి దాటినకపోయినా ఈ నెక్స్ట్ నన్ను ఫాలోగా అంటే ఓకే, ఫాలో అవ్వాలి. ఇందులో ఇన్స్టాగ్రామ్ లోనా? అట్లా. ఎఫ్ జీ, గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆ గోదావరి గట్టిపోయిన మనం అలా వెళ్తూ ఉంటే నా సామిరంగా. నువ్వు బాగా కరెక్ట్ అయి ఉన్నట్టున్నావు ఈ టాపిక్ కి. తర్వాత
హెచ్ కదా, హలో అంటూ పలకరిస్తున్నావు. బా అయితో అయి అయి అను నేను. ఇంకా జాగ్రత్త సుమి, కే కంగారు పెట్టకు పేరెంట్స్ ని, కేఎల్ లోన్లీగా ఉండకు. నువ్వు వదిలేస్తే A to Z చెప్పేలా ఉన్నావు బబ్లు. సరే చాలా ఇంతవరకు ఓకే. బట్ సూపర్ బబ్లు, టాపిక్ బాగా కనెక్ట్ అయ్యి ఇంతే. ఇలా టాపిక్ A to Z మీ క్రియేటివిటీ ఏంటో జస్ట్ చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బబ్లు, బాగా క్రియేట్ చేసావు. అండ్ వన్ మోర్ కాలర్. హలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు బ్రో? మంచిగున్నాను బ్రో. బ్రో నువ్వు ఎట్లున్నావు? కిర్రాకున్నావు బ్రో. నీ పేరేంటి మర్చిపోయినా? రఘు బ్రో. రఘు 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 ఎస్ రఘు. చెప్పండి బ్రో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు మాత్రమే ఉన్నప్పుడు నీ బుర్ర బూతులా థింక్ చేస్తుందా, ఎలా థింక్ చేస్తుంది? నువ్వేం ఆలోచిస్తావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ క్వశ్చన్ అడగారా బ్రో, నాకు అర్థం కాలేదు. నువ్వు మాత్రమే ఉన్నప్పుడు రఘు నువ్వు ఎలా థింక్ చేస్తావు, ఏమేమి ఆలోచిస్తావు, అసలు ఏం చేస్తూ ఉంటావు ఒంటరిగా ఉన్నప్పుడు? నాకైతే అప్పుడప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఏ వైబ్స్ వస్తాయి? పాజిటివ్ వైబ్స్. పాజిటివ్ వైబ్స్ అప్పుడెప్పుడు వస్తాయి, అవి ఎప్పుడు రావా? టైం డిపెండ్ అయి ఉంటాయి బ్రో. ఓకే ఓకే బ్రో చెప్పు బ్రో. మేడం ఇది కూడా కష్టమేనా బ్రో? దీపం మేడం. దీపా మేడమా? మొన్నే వచ్చారు మేడం. ఈ మధ్య కొంచెం ఫుల్ బిజీ అవుతున్నారు, సో అందువల్ల రావట్లేదు. బట్ మిమ్మల్ని అందరినీ అడిగానని అయితే చెప్పమన్నారు మేడం. ఒక్క సాంగ్ ఇస్తారు అప్పుడు. ఏ సాంగ్ కావాలి చెప్పు. పోకిరి మూవీలో. ఏ మూవీ? పోకిరి. పోకిరి మూవీ నుంచి ఏ పాట? గోదావరి. గలగల పారుతున్న గోదారిలా. అవును బ్రో. జల జల పారుతున్న. ఓకే ఎస్. నువ్వు మహేష్ బాబు ఫ్యానా? అవును బ్రో. ఓకే, ఒకవేళ ఆ పాట కాకపోయినా మహేష్ బాబు గారి పాట అయితే వేస్తాం. ఓకేనా? చలో బాయ్. వన్ మోర్ కాలర్. హలో. హలో హాయ్ గుడ్ మార్నింగ్. మీ కాల్ కలిసింది, మాట్లాడండి. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్. మీరు టీవీ చూడొద్దు, ఓకేనా? కనెక్ట్ అయ్యింది మీ కాల్. మీరు టీవీ చూడొద్దు. అయ్యయ్యో, ఒక పని చేద్దాం. మీ పేరేంటి? మెస్సీ. మెస్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏంటి? స్పందన. వావ్ సూపర్. అయితే నిన్ను అర్జెంటుగా మా సార్కి చూపించాలి. మా సార్కి బాగా కోపం ఎక్కువ. ఓకే, ఇగో నువ్వు మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుకున్న వీడియో ఉంటుంది. అచ్చా ఓకే. ఏం చేస్తుండవు మెస్సీ? వామ్మో, చాలా పెద్ద చదువే. ఇప్పుడు బోటనీ క్లాసు ఉంది, మ్యాటనీ ఆట ఉంది. మీ దానిలో బోటనీ ఉంటుంది కదా? అయితే దేనికో ఓటు చెప్పరా. పిహెచ్డి అంటే నీ ముందు డాక్టర్ అని వస్తుంది కదా? నిన్ను చూస్తుంటే నువ్వు పిహెచ్డి తర్వాత మళ్ళీ ఐఏఎస్, ఐపీఎస్. అది అలా చేయాలనుకుంటే ఇంకా ఎంఎస్సీ ఎందుకు చేస్తా? డైరెక్ట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోగానే గ్రూప్స్ లోకి వెళ్ళిపోయాను కదా. ఏమో
ఓకే, అన్నయ్య టీవీ చూస్తున్నాడా మెస్సీ? అవును చూస్తున్నాను. అన్నయ్య పేరేంటి? గోవింద్ డేవిడ్. గోవింద్ గోవింద్ గోవింద్. గోవింద్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నమా? ఓకే, మచిలీపట్నంలో ఎక్కడ? కోనేరు సెంటరా, బొచ్చుపేట, రామనాయుడుపేట, రేవతి సెంటరా? మీ ఇంటికి దగ్గరలోనే. మా ఇంటి దగ్గరలోనేనా? విజయవాడ అండి. నేను చేసేటప్పుడు నువ్వు మైక్ లో అందరిని తెలిసి హోస్ట్ గా చేసావు కదా వినాయక చవితి రోజా? సంక్రాంతి అప్పుడు కూడా చూసా జనాలు. నేను ఒకటి సంక్రాంతి అప్పుడు కూడా చూసావా? మా ఊరి నుంచి కూడా కాల్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వేరే ఊరి నుంచి కూడా వస్తాయా మీకు కాల్స్? అదేండి, మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా. మొన్నే జైపూర్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. బాలు నీకు పెళ్ళి అయిపోతే చెప్పండి మా మచిలీపట్నం నుండి కాకుండా వేరే చోట్ల నుండి కూడా వస్తుందా? ఇది మచిలీపట్నంలో ఛానల్ కాదు, ఇది హైదరాబాద్ లో ఉన్న ఛానల్. ఏమో ఇది మా ఊర్లోదేమో అనుకుని చేసేసాను. కాదు, ఇది హైదరాబాద్ లో ఉంది. నువ్వు ఎక్కడ చదువుకున్నావు మెస్సీ? అవన్నీ నేను చెప్పను. ఏదో సాంగ్ చేస్తారేమో అనుకుని పెట్టా. అయినా ఇప్పుడు ఎవరికి ఏ సాంగ్ కావాలంటే వాళ్ళు చూస్తారు. నువ్వు మా ఊరు అబ్బాయి కదా చేసా. ఓ, నేను మీ ఊరు అబ్బాయినని చేసావా? ఓ, థ్యాంక్ యూ మెస్సీ. మెస్సీ, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చెప్పు. ఇంతకీ మీ పేరేంటి? వెరీ గుడ్ రా. మన ఊరు అబ్బాయి పేరు కూడా తెలీదా నీకు? అంత దూరంలో నేను మైక్ లో ఉంటే మీరు రండి నెక్స్ట్ వీళ్ళు వస్తున్నారు పాల్తారు అని చెప్తారు. అంటే మీ పేరెంట్ ఎలా తెలుస్తుంది? ఓకే, నా పేరు బాలు, యాంకర్ బాలు. ఓకే ఓకే బాలు. ఓకే మెస్సీ, చెప్పండి. కాలేజ్ డేస్ లో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుంటాయి కదా, జరిగాయా? ఏం జరుగుంటాయి? మీది అయ్యో, వెళ్ళాము చదువుకున్నాము, ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ చేయాలంటారు, మళ్ళీ అప్పుడు శారీ కట్టుకోమంటారు. ఎవరైనా కట్టుకోకపోతే మీకు మార్క్స్ కట్ చేసేస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటారు. అవునా? నేను చదువుకునేటప్పుడు ఇలాంటి ఆఫర్ లేవే మాకు. అబ్బాయిలు అయితే పంచి కట్టుకోమంటారు. అదే మేం కాదు శారీ అంటే, అమ్మాయిలు ఎప్పుడు శారీ కట్టుకోమనలేదు అంటున్నా. ఓకే, అన్నయ్య నువ్వు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారా? అంతేం ఉండదు, తీసుకొని కొట్టుకునే. అంతేం ఉండదు. ఓకే మెస్సీ, ఒక పాట పాడతావా? నేను బాగా పాడు. కాదు, నేను హమ్ చేస్తా, నువ్వు ఆ పాట గెస్ట్ చేస్తే మీ ఇంటికి ఒక గిఫ్ట్ పంపిస్తా. ఒకసారి మీ ఇంటి డాబా మీద నుంచి డెస్పాసిటో సాంగ్ వచ్చింది. ఏం పాట వచ్చింది? డెస్పాసిటో. ఆహా, ఓకే. అప్పుడు నువ్వు డాన్స్ చేసావు కదా? లేదు, జస్ట్ వినిపిస్తుంది. అంటే సరౌండింగ్ లో ఉంటాం కదా, అంత సౌండ్ స్పీకర్ లో పెట్టారు. మా ఇంటి సరౌండింగ్స్ లో ఇంత అందమైన వాయిస్ ఉన్న అమ్మాయి ఎవరున్నారా ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. ఓకే మెస్సీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మెస్సీ. ఫ్యామిలీ మెంబర్స్ ని అన్నయ్యని అడిగానని చెప్పు. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. అండ్ నెక్స్ట్ కాలర్. హలో. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? శోభారాణి గారండి. శోభారాణి గారు, ఏ రాజ్యానికి రాణి గారు మీరు? ఏదనుకుంటే అదేనండి. అంటే మీ ఊరి పేరు ఏంది అని? మాదా ఇక్కడ పులివెందుల డిస్టిక్ అండి. పులివెందుల? అంటే అవునండి, కడప డిస్టిక్ అండి. ఇప్పుడు ఈ కడపలో పెద్దారెడ్డి, చిన్నారెడ్డి, బాంబులు ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉంటాయండి. ఏ నిజంగా ఉంటాయా? అవన్నీ ఏముండవు సార్. అవన్నీ ఏముండవా? అవునండి. అదే కడప పులివెందులు అనగానే బాంబులు. భయపడిపోయారండి? చాలా భయపడిపోయాను మేడం. రాణి గారు, చెప్పండి. మ్యారీడా మీరు? అవునండి. ఓకే, మీ రాజుగారి పేరేంటి? మా రాజుగారు సీతారామయ్య అండి. సీతారామయ్య. ఓకే రాణి గారు, మా షోకి ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి, ఫస్ట్ టైమేనండి. అనుకోకుండా కాల్ కలిసినందుకు థ్యాంక్స్ అండి. సరే, అయితే మనం చాలా మాట్లాడుకుందాం, ఓకేనా? సరేనండి. మీ వారు టీవీ చూస్తున్నారా? మా వారు ఇప్పుడు జాబ్ చేస్తారండి ఇక్కడ, పోస్ట్ మాస్టర్. ఓకే, పోస్ట్ మాస్టర్. అందరికి వెళ్ళి ప్రేమ లేఖలు చిచ్చి
అదే అందరికి వెళ్ళి లేఖలు ఇస్తూ ఉంటారు. అవునండి, అంటే రేట్లు అసలు మా సార్ పెద్ద హెడ్ లో సార్. ఓ సార్ పెద్ద హెడ్. వచ్చిన వాళ్ళందరికి క్యాష్ ఇస్తారండి. వచ్చిన వాళ్ళందరికి క్యాష్ ఇస్తారు. అవునండి. క్యాష్ దొరికినంత దోచుకో. అవునండి. మరి మీకేమి ఇస్తారు? మాకు మీరు సాంగ్ ఇవ్వాలని అనుకుంటున్నామండి. వెంకటేష్ సౌందర్యది రాజా సినిమాలోది సాంగ్ అడుగుతున్నామండి. ఏ పాట? లేకుంటే రాజా సినిమాలో అండి, ఏదైనా అండి. మీరు గనక ఒక పాట పాడితే ఖచ్చితంగా మేము వెంకటేష్ గారి పాట వేస్తాం. మేము పాటలు పాడలేమండి, ఏదో లైవ్ కలిసిందని ఏదో సరంగా మాట్లాడామండి. ఇదిగో ఇచ్చిపుచ్చుకోవడం అంటే రెస్పెక్ట్ కదా. మీరు మాకు పాట ఇస్తే మీరు అడిగిన పాట మేము వేస్తాం. మీరు మాట్లాడండి సార్, మా సార్ గారు వింటున్నారు. మీరు లైవ్ వింటున్నారా? అవును సార్, ఇప్పుడు ఆఫీస్ కి టైం అవుతుందండి. మా సార్ గారు టిఫిన్ పెట్టాలి, మీరు సాంగ్ వేయండి వెంకటేష్ సౌందర్య. అది కొట్టేలా ఉన్నారు సార్ మనల్ని ఇల్లు. ఓకే, మీ సార్ సీతారామయ్య గారికి మీరు మా సీతారామయ్య గారికి ఐ లవ్ యూ అని చెప్పండి. మా సీతారామయ్య గారికి ఐ లవ్ యూ అని కూడా పెట్టండి అంతే. రాణి గారు చెప్పండి. ఐ లవ్ యూ తర్వాత అని పెట్టాలి సీతారామయ్యకి. సీతారామయ్య గారికి డ్యూటీకి వెళ్తున్నారండి. చెప్పాను పోస్ట్ మాస్టర్ అని చెప్పాను. చెప్పారు ఐ లవ్ యూ అని చెప్పారు. సీతారామయ్య గారు మీరు చాలా లక్కీ పర్సన్ అండి. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ టైం అవుతుంది. ఈ రోజు లీవ్ పెట్టమనండి, ఏముంది. ఈ రోజు మీ ఇద్దరికి సినిమా టికెట్లు బుక్ చేస్తున్నా, వెళ్ళండి. చర్చికి వెళ్తారు, కరెక్టే కదా. సరే అండి, థ్యాంక్స్ అండి. అడిగానని చెప్పండి అందరినీ. అందరిని అడిగానని చెప్తానండి. మీ కేబుల్ వాళ్ళకి కూడా, మీ ఛానల్ వాళ్ళకి కూడా అందరికి అడిగానని చెప్పండి. ఓకే అండి, ఓకే థ్యాంక్స్ అండి. ఎనీహౌ మన షో టైం అయిపోయింది. అండ్ ఈరోజు ఎవరైతే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళకి మా టీం అందరి తరపు నుంచి అండ్ నా తరపు నుంచి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రేపు మళ్ళీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ కొత్తగా కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.